కాలేజ్ బాగా మారిపోయిందిరా. ఇదేంట్రా నా క్లాస్మేట్ లక్ష్మిలా ఉంది, ఇదేంటి ఆంటీలా తయారైంది? ఇదిగో లక్ష్మి. హాయ్ సీను. ఏ నువ్వు కూడా ఫీజు కట్టాక వచ్చావా? స్టాప్ ఇట్. ఇప్పుడు నేను ఈ కాలేజ్ లెక్చరర్ని. కాలేజ్ లెక్చరర్? మీరు బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి. కాలేజీ మీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యా. నువ్వు అడిగి పెడితే కాలేజ్కి అందం వస్తుంది. ఏంటో సీక్రెట్? కమ్ ఆన్. ఓకే. ఏ శిరీష ఇది? అదిగో అక్కడ ఉంది. హే శిరీష, ఏంటి ఇక్కడ? ఏ ఏమైంది? ఎవరైనా టీచ్ చేశారా? చెప్పు, ప్రిన్సిపల్ చెప్పి డిస్మిస్ చేస్తా. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అదేం కాదే. మరి ఏడుపు ఎందుకే? మన కాలేజ్లో కొత్తగా చేరాడే వెంకీ. వాడెవడు? వాడు నీకు తెలియదులే. వాడు నేను లవ్ చేశాను. దానికి వాడేయడం వల్ల నువ్వేడుస్తున్నావు. సారీ సారీ అని నాకు తెలియకుండా లవ్ ఎప్పటి నుంచి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లేట్ చేస్తే ఎవరైనా తన్నుకుపోతారని ఐ లవ్ యూ చెప్పేశా. దానికి తనేమన్నాడు? ఈ మాట ఇంతకు ముందు ఎంతమందికి చెప్పావే అన్నాడే. అంత మాట అన్నాడా? పదవే వాడు పని చెప్తాం. ఆగవే, నేను రాను. వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను వాడి మొహం కూడా చూడను. ఇంతకీ వాడు ఎక్కడ? బ్లాక్ షర్ట్. ఇదిగో నేనే వెళ్ళి వాడిని లాక్కొచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పేస్తా. పంప తీసి కొనకొచ్చావా ఏంటి? చిచి అన్న పేరు చెప్పి పుట్టుకొచ్చా. ఓహో, నీ పేరు మీద ఖాతా కూడా ఉంది ఇక్కడ. అది మెయింటైన్ చేసాంలేరా మనం. అన్నా అన్నా, ఎవరమ్మ వస్తుందన్నా? కాలేజ్కి వచ్చామా, క్లాస్కి వెళ్ళామా, దమ్ము కొట్టామా, కొంప చేరామా అని కాదు, ప్రేమించాలని ఇంగిత జ్ఞానం ఉండాలి, తెలుసా? నిన్న ఏమో, నిన్నే. మగాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా మొదటి చూపులను ప్రేమించచ్చు. అవునా? అవునండి. మరి నీకు అలాగే చెప్పవచ్చా? అరే ఎందుకు రాదు, అన్న మస్తు సార్లు చెప్పి. అలాగే చెప్పు. నిన్నే అలాగే చెప్పు. చెప్పనా, కిస్మత్ కి లైన్స్ చెప్పు. ఐ లవ్ యూ. వెరీ గుడ్. చెప్పాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. చెప్పు. వీడెవడు? ఐ లవ్ యూ. ఇక్కడ కాదు, అక్కడ. సరే, టేక్ ఇట్. థాంక్స్. వాడెవడే? వేడే వెంకీ. ఇందాక నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు షాక్ అయ్యాడంట. ఇప్పుడు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. బాయ్. పదరా. సారీ, బై మిస్టేక్. నో ప్రాబ్లం. ఐ లవ్ యూ అండి. నాకు ఆ ఉద్దేశం లేదండి. ఆడవాళ్ళకే కదండి, మగాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అతను అనుకుని నేను మీరు అనుకునే. వదిలేమంటే అర్థం కాదా? ఆ చూపేంటి? నా పేరు సీను. సీను లవ్ యూ. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. మనం ఫిక్స్ అయ్యాం. ఐ లవ్ యూ. కంపల్సరీ భోజనం దొరుకుతుంది. ఇంకా లేడీస్ కూడా ఉంటుంది. అంటే ఈ సత్యానంద స్వామి అట్లే ఉంటుంది. భక్తులారా, మీ సమస్యల్ని ఫటాఫట్ చేయడానికి మన హాంఫర్ట్ స్వామి వారు విచ్చేశారు. స్వామీజీ, భక్తులను కనికరించండి.
స్వామీజీ సోడా ఇంకా కలపలేదు స్వామి. మన మాట ముందు చెప్పాలి కదా. హాంఫర్డ్ స్వామి బయలుదేరు. బాలా, స్వామి నీకు వివాహము కాలేదని చింతించుతున్నావు కదూ? అవును స్వామి. ఆహా! ఓహో ఏం చెప్పారు స్వామి? ఈ రింగు నీ ఫింగర్ తగిలించుకో, తప్పక వివాహం జరుగుతుంది. ఇందా. హాంఫర్డ్ స్వామీజీకి జై! హాంఫర్డ్ స్వామీజీకి జై! ఏం బాలా, స్వామి నీ పక్కింటి ఆవిడ గొలుసు చేయించుకుందనే కదా నీ బాధ? అవును స్వామి. నేను నీకు గొలుసిస్తాను. బాబా చేయనేది ఇదిగోండి, పగలేమో ఇస్తారు, రాత్రేమో తీసేసుకుంటారు. బేబీ ఉంగరం ఏది? నా పెళ్లికని ఇచ్చారు కదా స్వామి, ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? షాపులో ఇచ్చేస్తాంట. ఇచ్చే బేబీ. నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. నమస్కారం స్వామీజీ. నమస్కారం నాయన. అరవద్దు, అరుస్తూ ఏం చేస్తాను తెలుసా? గడ్డంగిస్తావా? కాదు, ఇగో ఏది? ఆ, ఈ పీక్ కోస్తా. నీకేం కావాలి నాయనా? శోభనం కావాలి స్వామి. శోభనం కావాలా? చెయ్యి. నా ఉద్దేశం అది కాదు. శోభనం కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి. మీరు హాఫ్ ఫట్ మన గాల్లోంచి పెట్రోల్ బంక్ తీసివేయండి. పెట్రోల్ బంక్ నుంచి చివరన్ నాయన. ఎలా కుదరదు? బంగారం ఇచ్చావు, గొలుసులు ఇచ్చావు, ఉంగరాలు ఇచ్చావు, బూడిద ఇచ్చావు, అన్ని ఇచ్చావు కదా, ఇది కూడా తీసి ఇచ్చేయి. అవును ఇచ్చారనుకో, కానీ పెట్రోల్ బంక్ గాల్లోంచి రాదు నాయన. మరి ఎట్లా వస్తుంది స్వామిజీ? ఎలా వస్తాదంటే చెప్పు. దానికి కావలసిన ఉపాయం చెప్తాను విను. చెప్పు చెప్పు. శోభన బాబు, ఈ మంత్రం జపిస్తూ కారడవుల్లోకి వెళ్ళి నువ్వు జపం చేసావనుకో, నువ్వు అనుకున్నవన్నీ సిద్ధిస్తానాయన. నిజంగా స్వామి? నిజంగానే, నేను కూడా అలాగే చేశాను. నాకు ఓకే కూడా సార్. సిద్ధించాయి. ఒకవేళ రాలేదనుకో, ఆ. ఈ పీక ఇలా కోసేస్తాను. నేను వచ్చేంత వరకు ఈ పీక ఇక్కడే ఉంచండి. ఆ? ఇలాటోళ్ళు ఉండబట్టే మాలాటోళ్ళు ఆటలు సాగుతున్నాయి. హలో శిరీష. హాయ్ శ్వేత, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? అది సరే కానీ మార్నింగ్ ఏమైనా తీసుకొచ్చావు, ఏమైంది? ఆ ఎపిసోడ్ గురించి ప్లీజ్ గుర్తు చేయకు, ఓకే? నా కొట్టు మండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వచ్చాను. ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఫస్ట్ డే ఆఫ్ లవ్ కదా. యా, ఓకేలే, చలో బాయ్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ, హౌ డేర్ యూ? నా బెడ్రూమ్ లోకి వచ్చావు? మనకున్నదే ధైర్యం. మా డాడీని పిలవనా? బెటర్, ఎందుకంటే రేపు ఎప్పుడో తెలియాల్సిందే కదా. పిలు అంకల్. మెంటలా? దిస్ ఇస్ టూ మచ్, యు నో. ఐ లవ్ యూ సో మచ్. హలో మిస్టర్ శ్రీను, ఎవడో ఒకరిని లవ్ చేయాలి కదా. దేవుడా, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. జస్ట్ లీవ్ ప్లీజ్. ప్లీజ్. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్. రేపు కాలేజ్లో కలుస్తాను. ఓకే ఓకే ఓకే, కాలేజీలో కలుస్తావు కదా. యా. లేకపోతే నేను రోడ్డు మీద కలుస్తాను, ప్రాబ్లం లేదనుకోండి. ఓకే బాయ్, సీ యూ. బట్ నా లవ్ సిన్సియర్. ఐ లవ్ యూ. బట్ సీన్ కూడా ఫిక్స్ అయ్యాడు, మీరు కూడా ఫిక్స్ అవ్వండి. అస్సలు వదలను. ఐ లవ్ శ్వేత. వచ్చా. నేనేదో డ్రామా చేస్తాను, నీ కంగారేంటి? సీను, ఓ హాయ్, మీరేంటి ఇక్కడ? ఎక్స్ట్రా నాటకాలు వద్దు. నువ్వు నా కోసమే ఇక్కడ ఉన్నావు నాకు తెలుసు. రైట్. ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏంటిది? భరత్, నేను కూడా ఇంకో విషయం చెప్దామని వచ్చాను. అది నువ్వు బీ సీరియస్ ఐ సే. ఓకే సీరియస్, సీన్ సీరియస్. భరత్, సీను. హాయ్, దిస్ ఇస్ భరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దిస్ ఇస్ సీను, హార్డ్వేర్ ఇంజనీర్ ఆన్ రోడ్స్. ఓకే, సో భరత్ నేను ప్రేమించుకున్నాం. యా, 3 years. We've been going strong and I really love him. ఈ సోలంతా నాకు ఏదో చెప్తున్నావు. ఇప్పటికన్నా నువ్వు నన్ను వదిలేస్తావని. ఒక్కసారి చేతి చెప్తా, ఒక్కసారి చెయ్యి. భరత్, భరత్, భరత్ భరత్, బాగయ్యా. ఏంటి ప్రాబ్లం? చూడు, ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి. నువ్వు అని కావాలని తీసుకొచ్చాను నాకు తెలుసు. సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. నా సిన్సియర్ లవ్. డైలాగులు కొట్టకు. నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమించను, ఓకే? ప్రేమించుకో, నేను ప్రేమించుకుంటా.
whatever you know. ఐ లవ్ యూ నో ఐ లవ్ యూ. ఎందుకంటే సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. ఓకే, సీను లవ్ శ్వేత. బాయ్. ఏంటి బాబాయ్ ప్రాబ్లం ఏంటి? బాచి, నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. అలాగనయా? ఏయ్, అది నా కాబోయే భార్య. సో నీ ఆలోచన మానుకో. ఎందుకు మానుకోవాలన్నయ్య? అన్నయ్య అన్నయ్య ఈయనెవరో? మా అన్న. జాక్సన్, శంకర్ జాక్సన్. ఆ? నేను డాన్స్ చేస్తే క్లాస్, ఫైట్ చేస్తే మాస్. అన్నయ్య నీకేనా మెంట్లా? అలా అన్నారేంటి? మర్యాదగా మాట్లాడు. మైకేల్ జాక్సన్ చనిపోయాక ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి ఈ శంకర్ జాక్సన్ పుట్టాడు. ఈటీవీలో D1, D2, D3, D4 జాక్సన్స్ లో జస్ట్ మిస్ తెలుసా? పొద్దున్నే పొడి దోకొని రావచ్చుగా. ఆ విషయాలని వీడికి ఎందుకన్నా? కరెక్టే కదా. శ్వేతను మా ఆవిడకి ఇచ్చి పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటానని చనిపోయిన మా అమ్మకు మాట ఇచ్చాను. అయితే నీకు ఈ జన్మకు పెళ్లి కాదురో. రేయ్, వీడు మాటలతో వినేటట్లేడు. ఒక రౌండ్ ఏంట్రా? నాకు కాదా రౌండ్, ఆడికి. ఏయ్, వెళ్ళిపోయాడు. అన్న ఫైట్ మధ్యలో ఈ డాన్స్ ఏందన్నా? అన్నయ్య నాకు చిన్న డౌట్, ఇంత ముందే రికార్డింగ్ డాన్స్ లో పనిచేసేవాడు. రేయ్, ఇది ఫస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాడు. రేయ్, నీకు దగ్గర వినిపించుకుని చూడరా, వీడిని వేసి పని చెబుతా. ఆపడరా ఆపడరా బాబు, దండం పెడతాను. ఎందుకు ఆపాలి? డబ్బులు తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోండి. అన్న ఇప్పుడన్నా వేసే అన్న, మ్యూజిక్ వినపట్లేదు. వేసాయి. ఏంట్రా వాగుతున్నావు? ఒరే, నీ కాళ్ళు ఉంటేనే కదా అమెరికాలు తిరుగుతున్నావు. అసలు నీ కాళ్ళే లేదనుకో, నువ్వు తిరగవు కదా. దిస్ సైడ్ స్పీకింగ్ జాక్సన్, దట్ సైడ్ స్పీకింగ్ అడ్డగాడిదా, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే చంపేస్తా. ఏమిటి విషయం? నా మేనత్తని నీకు ఇచ్చి పెళ్లి చేశాం. ఎందుకు? ఆస్తి కలిసి వస్తుంది. అలాగే మా తమ్ముడికి నీ కూతురిచ్చి పెళ్లి చేయి. ఎందుకు? ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుంది. అది జన్మలో జరగదు. జరగాలి. నీ కూతురికి లైన్ వేసే సంఖ్య వేలకు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. దాన్ని ఎప్పుడు ఎవడ గెద్దలాగా తనుపోతాడని కాపాడే శాస్త్రాను. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టాయి. శ్రావణ మాసం అయిపోయిందిరా సుంఠ. శూన్య మాసంలో పెట్టించాయి. శూన్య మాసంలో పెళ్లిళ్ళు చేయరా ఎదవా. ఏదో మాసంలో పెట్టించాయి. ముహూర్తం నువ్వు పెట్టినా సరే, నేను పెట్టినా సరే, లేకపోతే ముందుతో పెట్టినా సరే. ఇంకొకసారి నువ్వు పెళ్లి మాట ఎత్తావంటే కాళ్ళు ఇరగొట్టేస్తాను గాడిద. ఏమన్నాడన్నా? కాళ్ళు ఎరగొడతానన్నాడు. మరి పెళ్ళి అన్నా? ఎంత చిన్న వయసులో నాకు నీకు కాదన్నా, నాకన్నా. నీకదు. చేస్తా చేస్తా. ఏమైందిరా? ఏం లేదమ్మా, డిగ్రీ 3వ సంవత్సరంలో 4 సబ్జెక్టులు పోయినాయి కదా, అది కడదామని 5 మెట్లు ఎక్కాను. 6వ మెట్టు మీద జారిపడ్డానమ్మా, అంతే. అవును పిన్ని.